హెయిర్ ఫాల్కి కల వేరియస్ రీజన్స్లో ఒక కండిషన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటామండి. అది పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళలో చాలా కామన్గా చూస్తాము, ఆల్మోస్ట్ అందరిలో చూస్తాం. సో దీంట్లో మెకానిజం ఏంటి అంటే చైల్డ్ బర్త్ అనేది, డెలివరీ అనేది బాడీ మీద ఎక్స్ట్రీమ్ స్ట్రెస్సర్. సో స్ట్రెస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మనకున్న పోషక తత్వాలన్నిటినీ ఇంపార్టెంట్ ఆర్గన్స్కి డైవర్ట్ చేస్తుంది. జుట్టు అనేది మనకు అవసరం, మన బాడీకి అవసరం లేదు. సో అది ఇంపార్టెంట్ ఆర్గన్స్కి డైవర్ట్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఒక రెస్టింగ్ ఫేజ్లో వెళ్ళిపోద్ది. హైబర్నేషన్ అనుకోండి, ఎక్కువ తినకుండా ఎక్కువ న్యూట్రిషన్ తీసుకోకుండా ఒక రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. అది మ్యాక్సిమం చాలా నెంబర్ ఆఫ్ హెయిర్స్ వెళ్ళిపోతాయి, ఎందుకంటే అక్యూట్ స్ట్రెస్ అయింది, న్యూట్రిషన్ వాల్యూ తగ్గించుకోవాలి కాబట్టి. రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిన ప్రతి హెయిర్ ఫాలికల్ కరెక్ట్ ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 12 వారాల తర్వాత రాలడం మొదలవుతుందండి. ఈ ఫేజ్ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వన్ ఆఫ్ ద రీజన్స్. అదే కాకుండా మనకు కొన్నిసార్లు ఫీవర్స్ వస్తాయి, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటివి హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. దాని తర్వాత కూడా 3 నెలల తర్వాత ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్తో చాలామంది పేషెంట్స్ ప్రెజెంట్ అవుతారు. లేదా కొంతమంది క్రాష్ డైటింగ్ చేస్తారు, సడన్గా మొత్తం తినడం ఆపేస్తారు 2 నెలలు 3 నెలలు వెయిట్ లాస్ కోసం. ర్యాపిడ్ వెయిట్ లాస్ అవుద్ది. అప్పుడు కూడా బాడీ ఏంటి, ఓ స్ట్రెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోద్ది, అయ్యో నాకు ఫుడ్ దొరకట్లేదు, న్యూట్రిషన్ ఉండట్లేదు అని. అదేంటి మళ్ళీ మొత్తం మీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ డైవర్ట్ చేసి మీ హెయిర్ని పక్కన పెట్టేస్తుంది. ఇట్ డజంట్ గివ్ న్యూట్రిషన్, అది రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత కూడా రాలుతుంది. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ స్టేట్ తర్వాత వచ్చే హెయిర్ లాస్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటాము. పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఇది చాలా కామన్ అండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.